ప్రైజ్ లార్డ్. యేసయ్య మాట అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినమంతా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించి కాపాడుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానము మనందరం కూడా ఒకసారి ధ్యానం చేసుకుందాం. సామెత గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. సామెత గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, అవివేకము గలవాడు. అయితే చక్కటి విలువైన మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చక్కటి విలువైన మాట అంటే, ఎవరెంత మనం చనువిచ్చినా కూడా కదండి, ఎవరెంత చనువిచ్చినా నీ హద్దులో నువ్వు ఉంటే మంచిది. కెరటం కూడా మరి తీరం దాకా వస్తేనే బాగుంటుంది. తీరం దాటితే విధ్వంసమే. కాబట్టి మన హద్దులో మనం ఉండి వివేకముగా మాట్లాడుతూ చనువుగా చక్కగా ఉంటే బాగుంటుంది. అందుకని జ్ఞాన సొలొమోను కూడా ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా దేవుడి దగ్గర నుండి సంపాదించుకున్నాడు. జ్ఞానం లేకపోతే దేవుడి దగ్గర మొరబెట్టు, ఆయన పరలోక జ్ఞానము నీకు ఇచ్చేవాడు, నిన్ను బలపరిచే దేవుడు. ఆ గొప్ప దేవుడి దగ్గర మనందరం కూడా సాగిలపడి ప్రార్థన చేద్దాం, ప్రవైపు చూద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెన్నికల్లో దీవించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. రక్షణ మా పరలోక తండ్రి, దేవా నాయన, ఇక ప్రభా నీ ఘనమైన పాదములకు వందనాలు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడలా నన్ను అడగమంటున్నారు ప్రభా. ఎంతమంది అయితే ఆయన జ్ఞానం లేని వారుగా ఉన్నారో వారందరికీ జ్ఞానమును ప్రభ ప్రసాదించు. సొలొమోను దీవించినట్లుగా ప్రభ బిడ్డలందరూ కూడా దీవించి ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామమున కొన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. పరముకు నడిపి